ఫ్రెండ్స్, నా పేరు శరణ్య. మా ఫ్రెండ్ పేరు శ్రీకాంక్ష. నేను పేద కుటుంబంలో పెరిగిన అమ్మాయి, కానీ శ్రీకాంక్ష మాత్రం చాలా రిచ్. అయినా కూడా మా ఫ్రెండ్షిప్ మాత్రం చాలా స్ట్రాంగ్. ఒకరోజు శ్రీకాంక్ష తన బర్త్డేకు నన్ను ఆహ్వానించింది. అందరూ మంచి మంచి గిఫ్ట్లు తీసుకొస్తారని నాకు తెలుసు, కానీ నా దగ్గర మాత్రం ₹1 కూడా లేదు. చాలా బాధ వేసింది. నేనేం గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ కూర్చున్నాను. అప్పుడే నా కంటికి ఇంట్లో మూలన పడి ఉన్న పాత కొవ్వొత్తులు కనిపించాయి. వెంటనే ఒక ఐడియా వచ్చింది. వాటిని తీసుకుని మెల్ట్ చేసి వచ్చిన మైనాన్ని ఒక చిన్న డబ్బాలో పోశాను. తర్వాత బయట నుంచి కొన్ని ఆకులు తీసుకొచ్చి వాటిని అందంగా డెకరేట్ చేశాను. చాలా కష్టపడి నా చేతులతో ఒక చిన్న కానీ స్పెషల్ గిఫ్ట్ రెడీ చేశాను. మరుసటి రోజు బర్త్డే పార్టీకి వెళ్ళాను. అందరూ ఖరీదైన గిఫ్ట్లు ఇస్తుంటే నేను కొంచెం భయంగా నా గిఫ్ట్ ఇచ్చాను. ఇది నేను నా చేతులతో చేశాను అని సిగ్గుగా చెప్పాను. శ్రీకాంక్ష గిఫ్ట్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా సైలెంట్ అయింది. తర్వాతే ఏమైందో చూసే ముందు బజరంగి బలి, హనుమాన్ అంటే ఇష్టమున్న వాళ్లంతా లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక శ్రీకాంక్ష తర్వాత చిరునవ్వుతో నన్ను చూసి, ఇది నాకు వచ్చిన గిఫ్ట్లో బెస్ట్, ఎందుకంటే ఇందులో నీ ప్రేమ ఉంది అని చెప్పింది. ఆ మాట విన్నప్పుడు నా కళ్లలో ఆనందం కంటతడి అయింది.